తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఒరే నాన్న, ఏంట్రా ఇది చిన్నపిల్లాళ్ళ? నీ చిన్నతనంలో కూడా నీలో ఇంత బేలతనం చూడలేదురా నేను. కూతురు మీద ఎంత ప్రేముంటే మాత్రం నీ పెళ్ళాం ముందు ఏడుస్తావా? అది రేపటినుంచి కొడుకుని ఇలా పెంచారేంటి అత్తా అని నన్ను ఏడిపించుకు తింటుంది. పిచ్చి నాగన్నా, కూతురంటే ఎంత ప్రేమరా నీకు? అసలింత బాధపడుతూ పెళ్లి చేయడం ఎందుకు? పెళ్ళాపేస్తే పోలా? ఏయ్, పిచ్చా నీకు? ఏం వాగుతున్నావు? ఏం మాట్లాడాలో తెలీదా నీకు? అరే, అంత తప్పే మాట్లాడాను. ఈ పెళ్ళి ఆపేద్దామని అంటున్నా. ఎందుకో ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఆగరా, ఆగు. ఓసే బుద్ధి లేని గాడిద, నీ వెర్రి మాటలకి తమాషాలకి హద్దుండదా? పిచ్చివాగుడు వాగుతావేంటి? అలివేని, ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? వాళ్ళ అంతస్తులు వేరు, మన స్థాయి వేరు. అవకాశం వచ్చింది కదా అని అమ్మరాన్ని ఎక్కేయాలనుకుంటే ఎలా? అందుకు మనకు అర్హత ఉందో లేదో అని చూసుకోవాలి కదా. నోర్మొయ్, నువ్వు నీ పిచ్చివాగుడు. వాళ్ళొచ్చి సంబంధం చేసుకుంటామంటే మంచిదని నువ్వు సంబరపడ్డావు కదే, ఇప్పుడేమైంది నీకు? అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించాను. ఏం ఆలోచించావే నువ్వు? అసలు వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద సంబంధాలొస్తాయి. అలాంటిది వాళ్ళు దిగొచ్చి పైగా సోఫాలు గీఫాలు అన్ని బయట పెట్టేసి కింద కూర్చొని మరి మన స్థాయికి వచ్చి పిల్లని అడగడం, ఖాయం చేసుకోవడం, హడావిడిగా తాంబూలాలు పుచ్చుకోవడం, ఇవేవీ నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అసలే ఎందు అమాయకురాలు, రేపక్కడిది నెట్టుకు రాగలదని నాకనిపించడం లేదు. కొంచెం ఆలోచిస్తే మంచిది. నోర్మయ్, ఆడపిల్లలా తిన్నగా ఉండడం చేత కాదు కానీ నువ్వు చెప్తున్నావా? నా కూతురు వెళ్ళబోయేది ఎవరింటికి అనుకుంటున్నావు? నా స్నేహితుడింటికి. వాళ్ళు దిగొచ్చారు కదా అని తక్కువ అంచనా వేస్తున్నావా? ఇంకోసారి ఎలాంటి పిచ్చి వాగుడు వాగావో నేనేం చేస్తాను నాకే తెలియదు. పో ఇక్కడి నుంచి. హలో, హూ ఇస్ దిస్? కట్ చేస్తుంటే మళ్ళీ కాల్ చేస్తున్నారండి. కాస్తైనా సెన్స్ ఉండదా మీకు? హలో, మళ్ళీ కాల్ చేస్తుంటే కట్ చేయకుండా ఆన్ చేసి మాట్లాడాలనే కామన్ సెన్స్ లేదా మీకు? లేడీ వాయిస్. ఏ డౌటా? ఎవరు నువ్వు? నా సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు. ఏంటి పెళ్లి చేసుకోబోతున్నావంట? తాంబూలాలు కూడా పుచ్చుకున్నారంట? బాగా టాక్ నడుస్తుంది బయట. అవును, చేసుకోబోతున్నాను. నీకేంటి? హలో, నీకోసం తెగ చచ్చిపోతున్నాను ఇక్కడ. నీ ఇష్టానికి ఎవరితోనో చేసుకెళ్ళిపోతే నేనేం చేయను? అసలు ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? తెలుగులో అడిగావు కదా, మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు కానీ ఇప్పుడు నా ఎదురుగా ఉంటే. అబ్బా చాలే రొమాన్స్. ఎదురుగా ఉంటే ఏం చేస్తావేంటి? ఎన్నోసార్లు ఎదురుపడ్డాను, పోజ్ కొట్టావు. ఇదిగో, నేనంత మంచోడిని కాదు చెప్తున్నా. నువ్వు అంత మంచోడివైతే
నాకు మాత్రం ఎక్కడ వర్కౌట్ అవుద్ది? చూడు, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, నాకేం అబ్జెక్షన్ లేదు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు కావాలి. నీకు అదే ఫీలింగ్ ఉంటే రేపు మార్నింగ్ మంగాపురం టెంపుల్ కార్నర్ దగ్గర ఒక పార్క్ ఉంటుంది, అక్కడ కలుసుకో. ఒక్క విషయం క్లియర్ గా చెప్తున్నా, నీ ఫ్యామిలీ లైఫ్ కి నేను అడ్డు రాను. వస్తావుగా మరి? మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. బాయ్ బేబీ, టేక్ కేర్. హలో, రేపొద్దున్న వెళ్ళి ఇదెవరితో దీని సంగతి తేల్చాలి. మరచిపోలేని గుణపాఠం చెప్పాలి. ఒకవేళ రాడేమో అని డౌట్ ఉంటుంది. నో డౌట్, మనోడు మెజారిటీ మగాడే. చెప్తా నీ సంగతి. ఎక్కడుంది ఇది? ఎలా పోల్చుకోవడం? అసలు నన్ను ఎవరనుకుని అలా డీల్ చేసావే? చెప్తా నీ సంగతి. నీ స్టైల్లో, నీ రూట్లో వచ్చి, నీ పద్ధతిలోనే మాట్లాడి నీ మొహం పచ్చడి చేస్తా. చెప్తా. హలో ఈఎంఐ ట్రై చేస్తా. హాయ్ చేతు నేను ఆ దుర్మార్గుడి పిఏ అని అందరికీ తెలిసిపోయినట్టుంది. ఒక్క పిల్ల కూడా కన్సిడర్ చేయట్లేదు. దీని అమ్మ జీవితం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిద్దా, ఇట్నే ఉంది జీవితం. జీవితానికి ఓ రంగు, రుచి, వాసన ఏది లేదు. ఫు! మన దిక్కుమాలుడు ఏరియాలో తిరుగుతున్నాడేంటి? హలో, ఎక్కడున్నావు? వీడి దుంపదేగా, వీడికి ఇంత స్వీట్గా మాట్లాడడం కూడా వచ్చా? ఎవరితో మాట్లాడుతున్నాడు? వచ్చావా డార్లింగ్? వచ్చాను స్వీట్ హార్ట్. స్వీట్ ఆట. నువ్వు రావేమో అనుకున్నా బేబీ. నువ్వు నా కోసం అంతలా ఇదైపోతుంటే రాకుండా ఎలా ఉంటాను బేబీ? నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఆతృతగా ఉంది. ఓరి దుర్మార్గుడా, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకున్నావు, తర్వాత మొన్నేమో సడన్ గా పెళ్లి కొప్పుకున్నావు, ఇప్పుడేమో ఫోన్లో చిలక్కొట్లు కొడుతున్నావా? అసలు నువ్వెక్కడున్నావు? వచ్చావా ఇక్కడికి? నన్ను చూడాలని అంత ఆతృతగా ఉందా? ఉండదా మరి? నేనెలా ఉంటానో చూడకుండానే అంత నచ్చానా? నీ వాయిసే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే నువ్వెంత బ్యూటిఫుల్ గా ఉంటావో అంచనా వేయగలను. నువ్వు బానే అంచనాలు వేస్తున్నావురా. నీ అంచనాల్ని అంచనా వేయలేకపోతున్నా. అబ్బా, ఏం సరసలాడుతున్నావురా? త్వరగా వచ్చి నా ఎదురుగా నిలబడు డార్లింగ్. నిన్ను చూడాలని మనసొక్కటే తొందర పెట్టేస్తుంది. ఎవరా పిల్ల?